Ela tá de marquinha de fita, ela não se dá. Da cabeçada ela é pica, essa novinha delícia. Ela tá de marquinha. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. మీరు కూడా ఇలాంటి వీడియో జస్ట్ వన్ క్లిక్లో క్రియేట్ చేసేయచ్చు. జస్ట్ మీరు ఒక ఫోటోని క్లిక్ చేసుకొని జస్ట్ మీరు వన్ ఫోటోతో ఇలాంటి వీడియో క్రియేట్ చేసేయచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ లేటెస్ట్గా ఒక పోస్ట్ పెట్టాను ఇక్కడ. సో ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ ఈ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీలోకి ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోవాలి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. విఎన్ యాప్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు పైన ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు ఒక క్యూఆర్ కోడ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకు టెంప్లెట్ అనేది ఈ విధంగా అన్లాక్ అవుతుంది. సో డైరెక్ట్గా ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తేనే ఈ టెంప్లెట్ అనేది అన్లాక్ అవుతుంది. జస్ట్ ఇది విఎన్ టెంప్లెట్ అనమాట. ఈ విధంగా అన్లాక్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ జస్ట్ వెయిట్ చేయండి. మనకు టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలో చెప్తాను ఇక్కడ. జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. టెంప్లెట్ ఇక్కడ ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉన్నట్టు ఒక ఫోటోని మీరు గ్యాలరీ నుంచి పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక ఫోటోని పిక్ చేసుకుంటాను నా గ్యాలరీ నుంచి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను నా గ్యాలరీ నుంచి ఒక ఫోటోని పిక్ చేసుకుంటాను. సో ఇక్కడ స్టార్టింగ్లో మనకు మీ ప్లేస్ సన్ గ్లాసెస్ అని ఉంది కదా. సో మీరు ఏదైతే మీరు సన్ గ్లాసెస్ పెట్టుకొని క్యాప్చర్ చేసిన ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ఆ ఫోటోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను, ఇక్కడ రీప్లేస్ చేసుకుంటాను. సో జస్ట్ వన్ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ వీడియో అనేది మనకు ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటాను నేను. ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన రెజల్యూషన్, ఫ్రేమ్ రేట్, బిట్ రేట్ అన్ని సెట్టింగ్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.